సో ఫేస్బుక్ పేజీ మానిటైజేషన్ దగ్గరికి వచ్చి ఇన్ స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ నాకైతే మాత్రము మానిటైజేషన్ లిమిటెడ్ అనే ఒక ప్రాబ్లం అయితే చూపిస్తుంది. సో పైన అయితే వదిలేసేయండి. ఇయర్నింగ్ డిస్ప్లే అనేది ఏంటి అనేది అయితే మీకు చెప్పాను నేను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళైతే ఆ వీడియో అయితే ఏంటి అనేది అయితే చూడండి. సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఎల్లో కలర్ లో ఉన్నది కాదు, రెడ్ కలర్ లో మానిటైజేషన్ లిమిటెడ్ అని చూపిస్తుంది కదా, ఇది మన అకౌంట్కి వచ్చిన మెయిన్ ప్రాబ్లం. ఏంటి అంటే కింద మనకి గో టు పాలసీ ఇష్యూ అని చూపిస్తుంది. అసలు మానిటైజేషన్ లిమిటెడ్ అని ఎందుకు వస్తుంది అంటే యు ఆర్ నో లాంగర్ ఇయర్నింగ్స్ ఆన్ సమ్ ఆఫ్ యువర్ కంటెంట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ అవర్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ. అంటే మనం అప్లోడ్ చేసిన మన వీడియోస్లలో కొన్ని వీడియోస్ని మనము కంటెంట్ మానిటైజేషన్ పాలసీని ఫాలో అవ్వకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేసాము. దానివల్లనే మనకి ఆ వీడియోస్కి ఇయర్నింగ్స్ అవ్వకుండా మానిటైజేషన్ ఆ వీడియోస్కి లిమిట్ చేసినాము అనేది ఫేస్బుక్ మనకైతే తెలియజేస్తుంది. సో ఇదే ప్రాబ్లమ్ మనము ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి యాడ్స్ అండ్ రీల్స్ అనే మానిటైజేషన్ దగ్గర కూడా నేనైతే చెక్ చేస్తున్నాను. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ అయితే మనకి షో చేస్తుంది. ఏంటి మానిటైజేషన్ లిమిటెడ్ సమ్ ఆఫ్ వీడియోస్ అనేది మనకి చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు నేను లైవ్ ప్రూఫ్ లో చూపిస్తాను. ఒకవేళ నేను చెప్పిన విధంగా కనుక మీకు సొల్యూషన్ రాలేదు అంటే సెకండ్ విధానంలో ప్రయోగించి మనం ఎలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలి అనే ఈజీ టిప్స్ అనేది నేను తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్ గా చూడండి. అలాగే తర్వాత రాబోయే ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు మంచిగా చూడాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం యాడ్స్ అండ్ రీల్స్ లో కూడా మనం అయితే చెక్ చేసాము. సేమ్ యాజ్ ఈజ్ గా మనకి గో టు పాలసీ ఇష్యూ అనేది చూపిస్తుంది. సో ఇన్ స్ట్రీమ్ యాడ్ దగ్గర ఉన్న యాడ్స్ అండ్ రీల్స్ దగ్గర ఉన్నా సరే మనము గో టు పాలసీ ఇష్యూ మీద క్లిక్ చేయగానే ఇంపాక్ట్ యువర్ కంటెంట్ మానిటైజేషన్ టూల్స్ అనేది చూపిస్తుంది. అంటే మిగిలిన మానిటైజేషన్స్ కి ఏమైనా ప్రాబ్లం అనేది ఉందా లేదా అనేది మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి గమనించుకోండి, కొన్ని మానిటైజేషన్స్ పాలసీ ఇష్యూస్ వల్ల మనకున్న మానిటైజేషన్స్ అనేది పోతాయి. ఇది మీరు గమనించలేదో చాలా వరకు అయితే మనకి కొన్ని మానిటైజేషన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఏంటి ఈ ప్రాబ్లమ్ కి అనుగుణంగా ఉన్న టూల్స్ ఏదైతే ఉందో ఆ మానిటైజేషన్స్ అనేది మనకి ఆగిపోయి ఉంటది. దాని నుంచి మనకి ఇయర్నింగ్స్ అనేది కావు. కానీ ఇక్కడ ఇంపాక్ట్ ప్రోడక్ట్ ఇంపాక్ట్ అనే దగ్గర మనకి ఇన్ స్ట్రీమ్ యాడ్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, బ్రాండెడ్ కంటెంట్ ఉంది, స్టార్స్ ఉంది, ఓవర్లే యాడ్స్ ఉంది, కింద బోనస్ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి అన్ని కూడా క్లియర్ గానే ఉన్నాయి. కానీ పక్కకు చూస్తేనేమో మనకి పాలసీ ఇష్యూ మానిటైజేషన్ లిమిటెడ్ అనేది చూపిస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవడం ఎలాగైతే ఒకసారి కనుక మీరు కింద క్లియర్ గా చూసుకుంటే కంటెంట్ వయలేషన్ అంటే ఏ కంటెంట్ కి వయలేషన్ వచ్చింది అనేది అయితే ఫేస్బుక్ మనకి ఇక్కడ ఆ వీడియోని అయితే మనకి మెన్షన్ చేసింది. సో మనం ఏం చేయాలి, పక్కకి మనకి సీ ఆల్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్నే క్లిక్ చేసుకుంటే మరి ఇక్కడ కనిపించే ఒక వీడియోనేనా లేదంటే బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి లిస్ట్ అనేది చూపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఒక వీడియోకి మాత్రమే ప్రాబ్లం అనేది వచ్చింది. ఆ వీడియో ఏంటి అనేది థంబ్నెయిల్, టైటిల్, ఏ రోజుకి ఏ డేట్కి ఏ టైంకి మనం అప్లోడ్ చేసాం అనేది చూపిస్తుంది. కానీ ఇష్యూ మీద క్లిక్ చేస్తే అసలు దేని వల్ల ప్రాబ్లం వచ్చింది అనే క్లారిటీ మాత్రం మనకైతే ఇవ్వట్లేదు. మీరు కంటెంట్ మానిటైజేషన్ పాలసీని ఫాలో అవ్వలేదు, అందుకనే మేమైతే ఇప్పుడు దీనికి మానిటైజేషన్ ఇవ్వలేదు, ఈ వీడియోకి ఇయరింగ్స్ రావు అని అయితే మనకి చూపించింది. బట్ దేనివల్ల ఏదైనా మ్యూజిక్ వాడినామా, ఏదైనా సౌండ్ వినిపించిందా, మనము లాంగ్వేజ్ కరెక్ట్గా మాట్లాడలేదా, హేట్ స్పీచ్ ఏమైనా ఉందా, న్యూడిటీ, సెక్సువల్ ఇలాంటివి ఏమైనా హారాస్మెంట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అనేది అయితే మనకి మెన్షన్ చేయలేదు. నేను చాలాసార్లు ముందుకు వెనక్కి చాలాసార్లు రిఫ్రెష్ చేస్తూ కూడా నేను వచ్చాను, కానీ మనకైతే మాత్రం పర్టికులర్గా అది ప్రాబ్లం అయితే మనకి మెన్షన్ కావట్లేదు. మరి ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకొని మిగతా వీడియోస్కి ఎలాంటి రిస్క్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనము పోస్ట్ అనే ఆప్షన్ దగ్గర ఉండి ఆ వీడియో టైటిల్, థంబ్నెయిల్, టైము, డేటు అని చూపించింది కదా, అక్కడ వెళ్ళి దాన్ని బట్టి ఉన్న ఆ వీడియో అనేది మనం రిమూవ్ చేయాలి. సో నాకు క్లారిటీ వచ్చింది ఏంటి అంటే ఇందులో జస్ట్ ఒక కూల్ డ్రింక్ అనేది మా హస్బెండ్ అనేది తాగుతుండు, దాన్ని నేను వీడియో తీసాను. సో అదే మా పిల్లలకి కూడా షేర్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, థంబ్నెయిల్ దగ్గర ఇక్కడ మనకి కనిపించే ఫోటో అనేది నోటితో ఓపెనర్ అనేది ఓపెన్ చేస్తున్నాడు కదా, సో ఇక్కడ మనకి కంటెంట్ మానిటైజేషన్ అనే ప్రాబ్లం అయితే మనకి వచ్చేసింది. దానివల్లనే ఆ వీడియోకి మనీ ఇయర్నింగ్స్ అనేది లిమిట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను వీడియోని అయితే రిమూవ్ చేశాను, రిఫ్రెష్ అని చూసాను, వీడియో అనేది లేదు. మరి ప్రాబ్లం ఉందా లేదా అని మనకి క్లారిటీ వస్తుంది ఎట్లా వస్తుంది, ఏమన్నా చాలా టైం పడుతుందా అంటే సో టైం అనేది మనం ఉపయోగించుకున్నది అంటే మనకి ప్రాబ్లం వచ్చిన అన్ని విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాబ్లం అనేది అర్థమైపోయింది కాబట్టి
నాకు ప్రాబ్లం అనేది అంటే నాకు వచ్చిన పాలసీ ఇష్యూ అనేది స్పాట్లో పోయింది. ఎందుకంటే అంత హేట్ స్పీచ్, నూడిటీ, సెక్సువల్ హారాస్మెంట్ ఇలాంటి కంటెంట్ కాదు కదా. నార్మల్గా అక్కడ చేసే విధానం అనేది ఒక తీరులో చేయాల్సింది ఇంకొక తీరులో చేశారు కాబట్టి అక్కడ నార్మల్ ప్రాబ్లం అది అంతే. చూడండి, యాడ్స్ అండ్ రీల్స్ దగ్గరకు వచ్చాము, అలాగే ఇన్స్ట్రీమ్ మౌంటేషన్ దగ్గరికి కూడా వచ్చాము. మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది లేదు, టోటల్గా మనకి ప్రాబ్లం అనేది పోయింది. సో ఇంతకు మించి మీ కంటెంట్లో వచ్చిన మీ అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి ఆ వీడియో వెంటనే మీరు రిమూవ్ చేసినా కూడా ప్రాబ్లం అనేది పోకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక 1 వీక్ కనుక మీరు ఆగిల్లు అంటే ఆగడం అని అంటే వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఉండొద్దు, మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఇంతకుముందుకు డిలీట్ చేసిన వీడియోస్ని బట్టి మీకు అర్థమైపోయింది కాబట్టి ఆ కంటెంట్ అనేది మీరు రిపీట్ చేయకుండా ఉంటే 1 వీక్ తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం అనేది పోతుంది. ఓకే, మాకు గో టు పాలసీ ఇష్యూ తర్వాత ప్రాబ్లం వీడియో ఏంటి అనేది మాకు ప్రాపర్గా చూపించలేదు. మరి ఇప్పుడు మేము ఎలాగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే దానికి కూడా బెస్ట్ 2 టిప్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటి అంటే, ఎవరైతే మానిటైజేషన్ పర్పస్గా ఫేస్బుక్ అకౌంట్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెగ్యులర్గా మీరు డైలీ మీ మానిటైజేషన్ సెక్షన్ని చెక్ చేసుకోవడం అయితే మర్చిపోదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోస్ అప్లోడ్ చేయడానికంటే ముందే ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ప్రాపర్గా మీ ప్రొఫైల్ రికమెండేషన్ అలాగే మానిటైజేషన్ సెక్షన్ మీకు ఎన్ని టూల్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే అన్నిటిని కూడా క్లిక్ చేసి అన్ని క్లియర్గా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునే వాళ్ళకి అప్పుడు కనుక మీకు ప్రాబ్లం కనిపించింది అనుకోండి, సో ఇవాళ మీరు ప్రాబ్లం ఉంది అని చూసారంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్ వల్ల ఏదో మిస్టేక్ ఉంది, దానివల్లనే మనకి ప్రాబ్లం వచ్చింది అనేది మీరు క్యాచ్ చేసుకొని వీడియోస్ అనేది ప్రాపర్గా వినాలి. సో మీరు థంబ్నెయిల్ ఏమన్నా మంచిగా రాయలేదా, రాయడం కానీ, మీ ఫొటోస్ కానివ్వండి, టైటిల్స్ కానివ్వండి, ఎక్కడైనా మాట్లాడే విధానం కానివ్వండి, లేదంటే పక్క నుంచి వచ్చే ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇలా ఏం మిస్టేక్ అయింది అనేది నిన్న అప్లోడ్ చేసిన వీడియోస్, లాంగ్ వీడియోస్ అలాగే రీల్స్ వీడియోస్ని కనుక మీరు చెక్ చేసుకున్నారు అంటే మిస్టేక్ ఎక్కడ ఉంది అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ వీడియోని కనుక మీరు రిమూవ్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లం అనేది పోతుంది. ఒకవేళ అలా చెక్ చేసుకున్నాము కూడా మీకు తెలియట్లేదు అంటే మీరు సపోర్ట్ ఇన్బాక్స్కి వెళ్ళారంటే అక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉన్న వీడియో అనేది షో అవుతుంది. దాన్ని రిమూవ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఆన్ ది స్పాట్లోనే ఈ మానిటైజేషన్ లిమిటెడ్ అనే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. సో వీడియో అర్థమైతే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మోర్ వీడియోస్ తెలుగులో మీకు అర్థమయ్యేలాగా మీకు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.